ప్రపంచంలో ఉన్న దరిద్రాలన్నీ నా దరిదాపుల్లోకి రావద్దని రాసులన్నిటికీ హెచ్చరిస్తూ ఈ నెల అవమానాలు ఉండకుండా రాజ్యపూజం అవుట్ గోయింగ్ కంటే ఇన్కమింగే గట్టిగా ఉండాలని కోరుకుంటూ సభకు నమస్కారం. అలాగే నా జీవితంలో చెప్పుకోవడానికి ఒక్క హ్యాపీ మెమొరీ లేదు, ఒక్క బ్యూటిఫుల్ మూమెంట్ గుర్తుండిపోయేలా ప్రసాదించు తండ్రి, ఓ మంచి తండ్రి. నేనెందుకురా హీరోగా చేయకూడదు? నాకేం తక్కువ? ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఈ ఎదవలందరూ ఆఫీస్కి వెళ్ళారు, మనక ఆఫ్. సినిమాకి వెళ్దాం, పెద్ది ఎంజాయ్ సెట్. ఫోన్ వస్తుంది, ఈ టైంలో ఎవడరా? దండం మీద డ్రైవర్ ఆరేసారు, తీసావా? తేలేదండి. ఎవడరా నువ్వు గబ్బు నా కొడక? ఎవరికి చేసినావు? రాహుల్ కాదా అండి మాట్లాడేది? రాహుల్ లేడు, బొక్క లేడు. కట్ చెయ్. ఏ సంకర జాతికి చెందిన వాళ్ళరా మీరు? ఛే! బేసిక్గా పక్కోని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నా మీద నాకు ఉండదు. ఈ సొక్క, ఈ ప్యాంటు, ఈ బ్రాస్లెట్ ఇవన్నీ మనవి కావు. ఈ డ్రైవర్ మాత్రమే మందు, మిగతా అన్నీ మన దోస్తుగాలే. మళ్ళెవనుకుంపో మునిగిందిరా గీడా. ఈడేంటి ఇప్పుడు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. I told you yesterday, right? CPC medical report చేయమని. What happened? What is this, Pawan? సార్, ఐ ఆల్రెడీ సెండ్ ద మెయిల్ సార్. నేను చెక్ చేశా, నాకు ఎలాంటి మెయిల్ రాలేదు. లెట్ మీ చెక్ సార్, ఐ విల్ సెండ్ యూ. గివ్ మీ 5 minutes. ఓకే, సెండ్ ఇమీడియట్లీ. ఓకే సార్. నీ అమ్మ శని టాబ్లెట్ వేసుకున్నట్టున్నా. ఛే! నీ అమ్మ ఏం టార్చర్ రా నాకు ఇంతోనే. అమ్మా, నువ్వు ఇంకొక గంటలో చనిపోబోతున్నావు. ఏదో ఎవడో నాతోనే ప్రాంక్ చేస్తున్నాడు. మస్తు చూసిన, పండిపోయి ఉన్నాయి. యూ కాంట్ చీట్ మీ, ఓకే? నీ చావు సమయం ప్రారంభమై 10 నిమిషాలు అవుతుంది. నువ్వు ప్రాంక్స్, తొక్క, తోటకూర అనుకుంటూనే ఉండు. ఏంటమ్మా నీ బాధ? నేనే ఏదోననుకుంటే వీడెవడో నాకంటే పెద్ద ఏదోలా ఉన్నాడు. జనగణమన నేనెవ్వనికైనా, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నువ్వేం పీక్కుంటావు పీక్కో. రే ఎవరా నువ్వు? డోర్ క్లోజ్ చేసినావు? రే డోర్ తీ. రే రే ఎవరాది? డోర్ తీ. ఇంకో 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 30 నిమిషాలు చీకట్లో ఎంజాయ్ చేసుకో. సూర్యగాడికి ఫోన్ చేస్తా. శనుగడికి చేస్తా. రేయ్, నన్నెందుకురా టార్గెట్ చేస్తున్నావు? అయినా నా ప్రతి మూమెంట్ నీకెలా తెలుస్తుంది?
అయినా నేనెందుకు చనిపోతా? నేను బాగానే ఉన్నాను కదా. చెప్పు రేయ్, చెప్పురా. ఇంకొక 10 మినిట్స్లో చచ్చేవాడికి సమాధానం ఎందుకు? ఈ క్వశ్చన్స్ ఎందుకు? ఇక లాభం లేదు. నువ్వెంత అరిచి గోల చేసినా ఇక్కడ ఎవ్వరికీ వినబడదు, కనబడదు. ఎందుకంటే నువ్వు నా అండర్ గ్రౌండ్లో ఉన్నావు. నువ్వెంత గోల చేసినా ఎస్కేప్ అవ్వలేవు. నీ చావు తథ్యం, తథ్యం, తథ్యం. ఎందుకయ్యా మీ మానవులకి చావు మీద అంత మమకారం? ఏ చచ్చే ముందు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? అయినా మీరు బ్రతికేం చేస్తారు? మీ వల్ల ఏ జీవికి ఉపయోగం? బ్లడీ సెల్ఫిష్ మానవుల్లారా. చెప్పు. నీకేం తెలుసురా చిత్రా కొడక? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎన్నుంటే తెలుసా? నువ్వు మనుషుల ఎమోషన్తో ఆడుకుంటున్నావు. రేయ్, అసలు ఎవర్రా నువ్వు? నీ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద ఎందుకు తీర్చుకుంటున్నావురా? అయినా నేనొక్కడే దొరికానా నీకు? నువ్వొక్కడివే కాదు, ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్క మానవుడికి ఇది జరగాల్సిందే. ఇది నీ మరణం నుండే ప్రారంభం, ఇంకో నిమిషంలో నీ అంతం. ఇక చావడానికి సిద్ధంగా ఉండు. నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నా, 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 వస్తున్నా. ఎన్నడూ లేని విధంగా రాబోయే 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా వింత ఘటనలు జరిగే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అలాగే ఇంటర్నెట్ పనితీరు టైమ్ జోన్లో వింత ఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఏంట్రా ఈ మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు చేస్తున్నాడు? అసలేం అర్థం కావట్లేదు. ఒకని అడిగితే సాఫ్ట్వేర్ అప్డేట్ అంటాడు, ఇంకొని అడిగితే టెక్నాలజీ అంటాడు. అసలు ఏంట్రా ఇది పంచతంత్ర కషాయం? నాది సేమ్ ప్రాబ్లం రా. అన్న జరిగి ఫోన్ చూడవా అన్న, కుయ్యి కుయ్యి అనేది మెసేజ్లు వస్తున్నాయి. ఏ మెసేజ్లు? ఇవో చూడన్నా, ఇవే అన్న మెసేజ్లు. ఇవే అవనా? ఇది ఒకసారి పట్టుకో. ఈ మెసేజ్లేనా? ఇవేనా? అగో సేమనా? నాకు ఈ నెంబర్ చూస్తున్నాయన్నా. అరే నాది కూడా ఇదే ప్రాబ్లం.